హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనమైతే మురుకులు చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. అలాగే 1 టీ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. అలాగే 1/2 టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు పిండి పట్టించి అందులో 1/2 కేజీ పిండిని నేనైతే ఇప్పుడు మురుకులు చేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసాను. అలాగే కారం కూడా. ఇక్కడ కొన్ని నువ్వులు వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని అయితే నేను హీట్ చేసుకున్నానండి. వేడి వాటర్ని ఇందులో వేస్తూ కలుపుతున్నాను. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం కలిపెట్టుకున్న పిండిని కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మురుకుల పావులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్టీల్ ప్లేట్ల మీద కానీ క్లాత్ మీద కానీ మనం మురుకులు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్టీల్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసి వాటిపైన మురుకులు అయితే వేస్తున్నాను. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుందండి. అప్పుడు ఈ మురుకుల్ని అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్నే చేస్తున్నాను కాబట్టి ఆయిల్ తక్కువ వేసానండి. ఎక్కువ అప్పాలు చేసుకునేటట్టయితే ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోండి. ఇలా మురుకులు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని పెట్టుకోవాలి. 2 వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.